హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాప్ టాక్స్. నేను మీ అక్బర్ సలీం. పక్కా రైల్వే జాబ్ 2024 సిరీస్ స్టార్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు 2024లో రైల్వేలో పడే నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ యొక్క కష్టానికి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రైల్వేలో ఏదో ఒక నోటిఫికేషన్లో మీరు కంపల్సరీగా జాబ్ తెచ్చుకొని హ్యాపీగా మీ లైఫ్లో సెటిల్ అయిపోవాలి. సో దానికోసం మీకోసం ఒక మంచి కొటేషను: ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు, నిన్నని మరిచి నేటినే తలచి శ్రమించు, నీ ఆశయంను సాధించు. చూడండి, మన ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. అంత మాత్రం మనం ఓడిపోయినట్టు కాదు. ఒకడు గెలిచారని ప్రతిసారి వాడు ఇంకా లైఫ్లో గెలుచుకుంటూ వెళ్ళడు. ఓకే, అందుకే చెప్పింది, గెలుపు అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే గెలుపు కంపల్సరీగా వస్తుంది. మీరు కూడా గెలుస్తారు, మీరు కూడా జాబ్ తెచ్చుకుంటారు. ప్రీవియస్ క్లాస్లో మనం డివిజిబిలిటీ రూల్స్లో వాటి యొక్క రూల్స్ ఏమన్నాయో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2తో డివైడ్ అవ్వాలంటే చివరి ఒక సంఖ్య 2తో డివైడ్ అవ్వాలి. ఒక సంఖ్య 4తో డివైడ్ అవ్వాలంటే చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. 8తో డివైడ్ అవ్వాలంటే చివరి 3 అంకెలు 8తో డివైడ్ అవ్వాలి. దీనికి ఒక స్పెషల్ ట్రిక్ ఏంటంటే, 3వ సంఖ్య బేసిస్ సంఖ్య అయితే చివరి 2 అంకెలు 4తో కూడిన తర్వాత అది 8తో భాగిస్తే ఆ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 512. 3వ అంకె బేసిస్ సంఖ్య కాబట్టి 12కి 4 యాడ్ చేసి ఎంత వస్తుంది? 16. సో 16 8తో డివైడ్ అవుతుంది కాబట్టి 512 8తో భాగించబడుతుంది. అలాగే 5 యొక్క డివిజిబిలిటీ రూలు, చివరి ఒక అంకె 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో భాగించబడుతుంది. 25తో భాగించాలంటే రూల్ ఏమవుతుందంటే, చివరి 2 అంకెలు 25తో భాగించాలి. చివరి 2 అంకెలు అంటే ఏమొస్తున్నాయి? 2 సున్నాలు, 75. అలాగే 125తో డివైడ్ అవ్వాలంటే చివరి 3 అంకెలు 125తో భాగించబడాలి. అలాగే 9తోటి భాగించాలంటే రూల్ చూడండి, సంఖ్యల మొత్తాన్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3, 1 + 2 3, 3 + 3 6. 6 అనేది 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం 3తో భాగిస్తుంది. ఓకే, ఇంకోటి స్పెషల్ ట్రిక్ ఏం చెప్పాను? క్యాన్సిలేషన్ ప్రాసెస్. కూడినప్పుడు 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిల్ చేయండి. 1 + 2 3, 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. అలాగే 9 యొక్క డివిజిబిలిటీ లేని మొత్తాన్ని కూడినప్పుడు అది 9తో భాగించాలి. అదేలాగా 5 4 9, 5 + 4 9, 9 + 9 18, 18 9చే భాగించబడుతుంది. ఇది ఒక ప్రాసెస్. స్పెషల్ ట్రిక్ ఏంటిది? క్యాన్సిలేషన్ ప్రాసెస్. కూడినప్పుడు 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిలేషన్ చేయండి. 5 + 4 9తో భాగిస్తుంది. 9 9తో భాగిస్తుంది. ఈ నెంబర్ మిగిలిపోతే అది 9తో భాగించబడుతుంది. అలాగే 11తో భాగించాలంటే రూల్ ఏంటిది? 1 3 3 1. ఇది 11తో భాగిస్తున్నది ఎలా చెక్ చేస్తాం మనం? బేసి సంఖ్యల ప్లేస్ వాల్యూ సమ్. 1 + 3 ఎంత? 4. అలాగే సరి సంఖ్యల ప్లేస్ వాల్యూ యొక్క సమ్ 3 + 1 ఎంత? 4. డిఫరెన్స్ కానీ 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ వస్తే అది 11తో డివైడ్ అవుతుంది. దీనికి ఇంకో స్పెషల్ రూల్ ఏం చెప్పాను నేను? 2 నెంబర్స్ తీసుకోండి. 1లోంచి 3 పోతే ఎంత? -2. 3లోంచి 1 పోతే ఎంత? 2. యాడ్ చేసినప్పుడు 0 కానీ 11 కానీ రావాలి. సో 2 - 2 ఎంత? 0. కాబట్టి ఈ సంఖ్య 11తో డివైడ్ అవుతుంది. ఈ ట్రిక్స్ అన్ని నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ కావాలంటే లాస్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇంకా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, రైల్వే అడిగిన క్వశ్చన్స్, ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? ఈ కింది సంఖ్యలో 9తో భాగించబడిన సంఖ్య ఏది? ఈ క్వశ్చన్ ఎందులో అడిగాడు? RRB NTPC 2022లో అడిగాడు. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏ నెంబరు 9తో భాగించబడదో అని చూడాలి. ఇక్కడ మీకు క్యాన్సిలేషన్ ప్రాసెస్ చెప్పే కదా, 9 క్యాన్సిల్ అవుతుంది. 4 + 1 ఎంత? 5. 5 + 4 ఎంత? 9. అంటే ఈ నెంబరు 9తో భాగిస్తుంది. మనం భాగించబడిన నెంబర్ కావాలి. 7 + 2 9, 7 + 8 15, 15 + 3 ఎంత? 18. అంటే ఇది కూడా 9తో భాగిస్తుంది. 3 + 5
8, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 3 18. ఈ నెంబర్ కూడా 9తో భాగిస్తుంది. సో ఇది చూద్దాం. 9 క్యాన్సిలేషను, 4 ప్లస్ 5 9 క్యాన్సిల్. ఏం మిగిలింది? 3 మిగిలింది. ఒక నెంబర్ మిగిలితే అది ఎగ్జాక్ట్గా 9తో భాగించబడదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమీ లేదు. ఆ రూల్స్ని అప్లై చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, విచ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9? ఈ కింది సంఖ్యలో 9తే భాగించబడే సంఖ్య ఏది? మీరు లాస్ట్లో చూడండి. భాగించబడే సంఖ్య, భాగించబడని సంఖ్య. ఆ భాగించబడే సంఖ్య అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? మనకి క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఏ నెంబరు మిగలదు. చూడండి, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 2 ఎంత? 9 క్యాన్సిల్. 6 మిగిలింది కాబట్టి ఇది 9తో క్యాన్సిల్ అవ్వదు. 9 క్యాన్సిల్ అవుతుంది. 5 ప్లస్ 4 9, 8 ప్లస్ 4 ఎంత? 12. అంటే ఇది కూడా 9తో భాగించబడదు. ఇది కూడా ఎలిమినేట్ చేయండి. 9 6 ప్లస్ 3 9 క్యాన్సిల్ అవుతుంది. 5 ప్లస్ 4 9. ఈ నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి అడిగిన క్వశ్చన్ ఏంటిది? 9తో భాగించబడే సంఖ్య కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగాడు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6? ఈ కింది సంఖ్యలో 6చే భాగించబడే సంఖ్య ఏది? ఒక నెంబర్ 6తో భాగించాలంటే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలి? కోఆపరేట్ నెంబర్స్గా రాయండి. 2 3. సో 2తో భాగించాలి, 3తో భాగించబడాలి. 2తో భాగించాలంటే ఏంది? చివరి ఒక అంకె 2తో డివైడ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 8 ఉంది, 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 2తో భాగించబడదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 0 ఉంది, 8 ఉంది, ఇది 2తో భాగించబడుతుంది. 3తో భాగించాలంటే ఏంది? మీరు క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేయండి. క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంది? సమ్ 3 వచ్చినప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయండి. 1 ప్లస్ 2 ఎంత? 3 క్యాన్సిల్. 3 క్యాన్సిల్. 7 ప్లస్ 8 ఎంత వస్తుంది? 15 క్యాన్సిల్. ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. సో ఈ నెంబరు 3తో డివైడ్ అయింది, 2తో భాగించబడింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ కూడా మనం చెక్ చేద్దాం. 1 ప్లస్ 2 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 7 మిగిలింది. సో 3తో భాగించబడదు. 1 ప్లస్ 2 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. 8 ప్లస్ 8 16 అంటే 7. ఈ నెంబర్ కూడా 3తో భాగించబడదు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? ఈ కింది సంఖ్యలో 8తే భాగించబడని సంఖ్య ఏది? ఎన్టీపీసీలో 2022లో అడిగాడు. 8తో భాగించాలంటే రూల్ ఏంటిది? చివరి 3 అంకెలు తీసుకోండి, 1 కామన్. అలా కాకుండా థర్డ్ నెంబరు ఆడ్ నెంబర్ ఉంటే, బేసి సంఖ్య ఉంటే చివరి 2 అంకెలకు 4 యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, నాట్ భాగించబడని ఈ నెంబర్ చూడండి ఎంత? 3వ సంఖ్య బేసి సంఖ్య కాబట్టి 92కి 4 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 96. 12 96. సో ఈ నెంబరు 8తో భాగిస్తుంది. అలాగే ఇక్కడ ఏంది? 3వ సంఖ్య 1 బేసి సంఖ్య కాబట్టి 12కి 4 యాడ్ చేయండి, 16. ఈ సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏముంది? బేసి సంఖ్య కాబట్టి 52కి 4 యాడ్ చేయండి, 56. 7 8 56. సో ఈ సంఖ్య కూడా 8తో భాగిస్తుంది. భాగించబడని సంఖ్య కావాలి 4. ఇది బేసి సంఖ్య కాదు కాబట్టి 4 చెక్ చేయండి. 3 అంకెలు 8 5 40, 12 భాగించబడదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? ఈ కింది సంఖ్యలో 8తే భాగించబడని సంఖ్య ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా చూడండి, ట్రిక్ మీరు అప్లై చేయాలంటే ఆడ్ నెంబర్ ఫస్ట్ ఏం చేస్తారంటే 3వ సంఖ్య బేసి సంఖ్య ఉందో చెక్ చేయండి. ఎందుకంటే ఆ ట్రిక్ ఈజీ. ఇది బేసి సంఖ్య కాబట్టి 4 యాడ్ చేస్తాను, 8. సో 8తో భాగించబడుతుంది. ఇక్కడ బేసి సంఖ్య 3 ఉంది, 60కి 4 యాడ్ చేస్తాను, 64. ఇది కూడా 8తో భాగించబడుతుంది. ఈ 2 సరి సంఖ్యలు కాబట్టి డైరెక్ట్ జనరల్ ప్రాసెస్ చూడండి. చివరి 3 అంకెలు 8తో భాగించాలి. 8 8 64, 3 36, 8 4 32. సో ఈ నెంబర్ అనేది 8తో భాగించబడదు. 832 కదా, 8 1 1 0, 8 4 32. ఇది కూడా 8తో భాగించబడుతుంది. భాగించబడిన నెంబరు ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆర్పిఎఫ్లో అడిగాడు.
సో ఈ సిరీస్ మీరు కానీ యూటిలైజ్ చేసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి, టెక్నీషియన్స్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12? ఈ కింది సంఖ్యలో 12చే భాగించబడే సంఖ్య ఏది? ఒక సంఖ్య 12తో భాగించాలంటే ఆ నెంబర్ అనేది 4తో భాగించాలి, 3తో భాగించాలి. 4తో భాగించాలంటే రూల్ ఏంటిది? చివరి 2 అంకెలు 4తో భాగించాలి. 12, 12, 12, 12 చివరి 4 ఆప్షన్స్ 4తో భాగిస్తున్నాయి. 3తో భాగించాలంటే ఏంటిది? క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేయండి. ఓకే, సమ్ 9 3 వచ్చిన 3 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిలేషన్ చేయండి. 9 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 2 6 క్యాన్సిల్, 1 మిగులుతుంది కాబట్టి ఇది 3తో భాగించబడదు. 6 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 ప్లస్ 2 6 క్యాన్సిల్, 1 మిగులుతుంది, ఇది డివైడ్ అవ్వదు. 7 + 2 9, 3 క్యాన్సిల్, 4 ప్లస్ 1 ఎంత? 5, ఇది కూడా 3తో భాగించబడదు. నెక్స్ట్ 3 క్యాన్సిల్, 4 ప్లస్ 2 6 క్యాన్సిల్, 8 + 1 9 క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది ఏఎల్పిలో క్వశ్చన్ అడిగారు అనమాట. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 1739 సో దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 11. ఓకే, 1739కి జోడించాల్సిన అతి తక్కువ సంఖ్యను కనుక్కోండి. ఇది ఖచ్చితంగా 11 ద్వారా భాగించబడుతుంది. ఫస్ట్ దీనికి నేను జనరల్ ప్రాసెస్ చెప్తాను, తర్వాత షార్ట్ ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1739ని నేను ఫస్ట్ ఏం చేయాలి? 11తో భాగించండి. 11 1 11, శేషం ఏమొస్తుంది? 6 యాడ్ చేయండి. 11 5 55. తర్వాత 13లోంచి 5 పోతే ఎంత వస్తుంది? 8. నెక్స్ట్ ఏ నెంబర్ మిగిలింది? 9. 11 8 88. రిమైండర్ ఎంత ఉంది? 1. ఇక్కడ మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్గా 11తో డివైడ్ చేయాలంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి, 1 తీసేయాలి. కానీ ఇక్కడ తీసేయడం గురించి మాట్లాడాల, ఏం కూడాలంట. 11లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 10. 10 కూడితే మనకి ఎగ్జాక్ట్గా ఆ సంఖ్య అనేది 11 నుంచి భాగించబడుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రాసెస్. ఇక్కడ మీకు స్పెషల్ ట్రిక్ ఒకటి చెప్పాను. 17 39 ఇక్కడ ఒక సంఖ్య ఏదో దాన్ని మనం కూడాలి. చూడండి, 9లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది? 6. 7లో నుంచి 1 పోతే ఎంత వస్తుంది? 6. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ పార్ట్ వరకు 12. సో ఇక్కడ ఈ సంఖ్య మనం 11చే భాగించాలంటే ఇక్కడ ఎంత రావాలి? -1 రావాలి. చూడండి, 1 + 1 ఎంత? 0. నో, 2 ఉంది, ఇది కూడా కాదు. 1 ఉంది, ఇది కూడా కాదు. 0 - 1 ఎంత వస్తుంది? -1. సో -1 ఎక్కడ వచ్చింది? మనకి టీ దగ్గర వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 10. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడేమో స్పెషల్ లాజిక్, ఇక్కడేమో ప్రాసెస్. ఎన్టీపీసీలో 2016లో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్, ఒక సంఖ్య ఇచ్చాడు, ఆర్ డివిజిబుల్ బై 11, అది ఎగ్జాక్ట్గా 11తో డివైడ్ అవ్వాలి. దెన్ డిజైడ్ x ఈజ్ ఈక్వల్ టు, ఈ x ప్లస్ వాల్యూలో ఏదో వస్తుందో మనం కనుక్కోవాలి. ఒక సంఖ్యను 11 ద్వారా భాగించబడుతుంది అంటే ఈ సంఖ్య 11తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అయితే x అంకె ఏమవుతుందో మనం కనుక్కోవాలి. సో ఆ నెంబర్ ఏదో రాయండి. 9 3 2 4 8 x 6. సో 11 ఇక్కడ జనరల్ ప్రొసీజర్ చూడండి, తర్వాత లాజికల్గా చెప్తాను. ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకోండి. 6 + 8 14, 14 + 2 16, 16 + 9 25. అలాగే 3 + 4 7, 7 + x ఎంత వస్తుంది? x + 7. వీటి యొక్క డిఫరెన్స్ అనేది, వీటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే అది 11తో డివైడ్ అవ్వాలి. 25 - x + 7, 25 - x - 7. 25లో నుంచి 7 పోతే ఎంత వస్తుంది? 18 - x. ఇప్పుడు x వాల్యూ ఏం తీసుకుంటే మనకు 0 గానే 11 యొక్క మల్టిపుల్స్ వస్తుంది. x వాల్యూ 5 తీసుకుంటే ఎంత వస్తుంది? 13. సో కాదు. x వాల్యూ 2 తీసుకుంటే ఎంత వస్తుంది? 16. ఇది కూడా కాదు. x వాల్యూ 8 తీసుకుంటే ఎంత వస్తుంది? 10. ఇది కూడా కాదు. x వాల్యూ 7 తీసుకుంటే ఎంత వస్తుంది? 11. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రాసెస్. మీకు స్పెషల్ రూల్ ఒకటి చెప్పాను, అదేం చెప్పాను చూడండి. ఒక నెంబర్ 9 3 2 4 8 x 6 కదా,
టూ నెంబర్స్ తీసుకోండి. 8లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది? 4. 2లో నుంచి 3 పోతే ఎంత? -1. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటే 9 వస్తుంది. 9 - 1 8. 8 + 4 ఎంత? ఈ పార్ట్ వరకు 12 వచ్చింది. ఇది ఎంత అవుతుంది? 6 - x కదా. ఇక్కడ మరి ఏ వాల్యూ తీసుకుంటే మీరు మొత్తం యాడ్ చేసినప్పుడు 11 కానీ 11 యొక్క మల్టిపుల్స్ రావాలి. ఇప్పుడు మొత్తం మీరు యాడ్ చేయండి. 12 + 6 ఎంత? 18 - x = ఏం తీసుకుంటే 11 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే వాల్యూ వచ్చింది కదా. 7 తీసుకుంటే 18 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా మీరు ఆల్టర్నేటివ్ తీసుకునే దానికంటే ఇలా చేస్తే కొంచెం ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. రెండు సేమే. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు మేక్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 33. 23122 జోడించాల్సిన అతి తక్కువ సంఖ్యను కనుగొనండి. ఆ సంఖ్య ఖచ్చితంగా 33తో భాగించాలి. ఒక సంఖ్య 33తో భాగించాలంటే ఫస్ట్ అది ఏ నెంబర్స్తో భాగించాలి? 3తో భాగించాలి, 11చే భాగించాలి. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? ఒక సంఖ్య తీసుకొని 2 3 1 2 2 8. ఇక్కడ సంథింగ్ ఏదో ఒక సంఖ్య యాడ్ చేయాలి. అది చిన్న సంఖ్యని యాడ్ చేస్తే అది 3తో భాగించబడుతుంది. సో ఫస్ట్ మీరు 3 ఈజీ కాబట్టి 3తో చెక్ చేయండి. సో 3 క్యాన్సిలేషన్ ప్రాసెస్. 3 క్యాన్సిల్ అవుతుంది. 2 + 1 3 క్యాన్సిల్ అవుతుంది. 8 + 2 ఎంత? 10. 10 + 2 ఎంత? 12. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనం యాడ్ చేసే నెంబర్ కూడా కంపల్సరీగా ఏం కావాలి? 3తో డివైడ్ అవ్వాలి. 4 ఆప్షన్స్లో 3తో డివైడ్ ఒకే ఒక ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూశారు కదా, ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమీ లేదు. ఇక్కడ 11తో చెక్ చేయలేదు, 33తో చెక్ చేయలేదు, ఓన్లీ 3తో చెక్ చేశాను. ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అయింది. సో మనం యాడ్ చేసే నెంబర్ కూడా 3తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ ఏ నెంబర్ ఉంది? ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ గ్రేటెస్ట్ 3-digit నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 13. కింది వాటిలో 13చే భాగించబడే 3 అంకెల గరిష్ట సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. 3 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏమవుతుంది? 999. ఇది ఎగ్జాక్ట్గా 13తో పోదు. 13తో డివైడ్ అయ్యే నెంబర్ చూడండి. 13 7 ఎంత వస్తుంది? 91. 9లో నుంచి 1 పోతే ఎంత వస్తుంది? 8 9. 13 ఆళ్ళు 78. 9లో నుంచి 8 1. 8లో నుంచి 7 పోతే 1. మరి రిమైండర్ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రేటెస్ట్ 3-digit నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 13. మనం తీసేస్తే 11 తీసేయాలి, లేకపోతే 2 యాడ్ చేయాలి. మనం 2 యాడ్ చేస్తే అదేమవుతుంది? 4-digit నెంబర్ అవుతుంది. 999 నుంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 8 8 9 988. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ 6-digit నెంబర్ దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 18. 18 ద్వారా భాగించబడే అతి చిన్న 6 అంకెల సంఖ్యను కనుగొనండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు జనరల్లో చేసుకుంటూ వెళ్ళారనుకో చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఒక సంఖ్య 18తో భాగించాలంటే అది ఏ నెంబర్స్తో భాగించాలి? 2 తోటి 9 తోటి. 2 యొక్క డివిజిబుల్ లేనిది లాస్ట్లో 0 ఉన్న ఈవెన్ నెంబర్స్ ఉన్న సరి సంఖ్యలు ఉన్న డివైడ్ అవుతుంది. సో ఇక్కడ 4 సంఖ్యలు సరి సంఖ్యలే కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. 9తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటిది? 9తో భాగించాలంటే మొత్తం మనం యాడ్ చేసినప్పుడు అది 9తో భాగించాలి, లేదా క్యాన్సిలేషన్ ప్రాసెస్ చూడండి. సో ఈ మొత్తం మనం యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇది కాదు, ఇది మొత్తం మనం 9 క్యాన్సిల్. ఈ నెంబరు 9చే భాగించబడుతుంది. 1 + 8 ఎంత? 9. ఇది కూడా 9తో భాగించబడుతుంది. 1 + 6 ఎంత? 7. సో ఇది భాగించబడదు. ఈ రెండింటిలో మనకు కావాల్సిన ఏంటిది? ఫైండ్ ద లీస్ట్ 6-digit నెంబర్. తక్కువ నెంబర్ కావాలి. 1 2 3. తక్కువ 6 అంకెల సంఖ్య 9తో భాగించేది ఏంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలా మంది ఆప్షన్ బి పెడతారు. ఇదేంటిది? అతి పెద్ద నెంబర్ అవుతుంది. 47/25 - 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. ఈ సంఖ్య అనేది ఖచ్చితంగా భాగించబడే సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. దీనికి ఒక చిన్న ప్రాపర్టీ ఉందన్నమాట. x⁻n - y⁻n అయితే ఇఫ్ n ఈజ్ బేసి సంఖ్య అయితే
n అనేది బేసి సంఖ్య అయితే ఆ నెంబర్ అనేది x మైనస్ వై చేత డివైడ్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్గా బేసి సంఖ్య 1 పెట్టేయండి, ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, x మైనస్ వైగా ఇది. సో 47 మైనస్ 1 ఎంత వస్తుంది, 47 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 46. ఈ 46తో డివైడ్ అయిన నెంబర్ ఏమున్నాయి, 21 డివైడ్ అవ్వదు, 24 డివైడ్ అవ్వదు, 23 అనేది 46తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకు రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x పవర్ n మైనస్ y పవర్ n. ఒకవేళ x అనేది బేసి సంఖ్య, y n అనేది బేసి సంఖ్య అయితే ఆ నెంబర్ అనేది x మైనస్ వై చేత డివైడ్ అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ x పవర్ n మైనస్ y పవర్ n. n అనేది సరి సంఖ్య అయితే అంటే మీరు ఏం చేస్తారు, దీని ప్లేస్లో సరి సంఖ్య 2 పెట్టేయండి, x² మైనస్ y² కదా. అంటే ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, x మైనస్ వైతో డివైడ్ అవుతుంది, అలాగే x ప్లస్ వైతో కూడా డివైడ్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ సేమ్ క్వశ్చన్ చూడండి. 41 పవర్ 43 ప్లస్ 43 పవర్ 43 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. ఏం ప్రాపర్టీ చూడండి ఇక్కడ, x పవర్ n ప్లస్ y పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు n అనేది ఏనే 43 అంటే ఏంటిది బేసి సంఖ్య కాబట్టి అది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది, x ప్లస్ వైతో డివైడ్ అవుతుంది. x ఏముంది 41 ప్లస్ 43 దట్ ఈజ్ ఈక్వల్ టు 84. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మనకి ఎన్టీపీసీలో 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇన్ బిట్వీన్ 200 to 1000 how many numbers are completely divisible by 5, 6, 7? 250కి 1000కి మధ్యలో 5, 6, 7 ద్వారా పూర్తిగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే ఏ నెంబర్స్తో భాగించాలి, 5, 6, 7 ఈ 3 నెంబర్స్తో భాగించబడే నెంబర్స్ అంటే ఫస్ట్ ఏం తీసుకుంటారంటే ఎల్సిఎం తీసుకోండి. వీడికి ఎల్సిఎం ఏమవుతుంది, 30 ఎంత 210. మనకి 250 నుంచి 1000కి మధ్యలో కావాలి. నెక్స్ట్ 2 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది 420, 3తో మల్టిప్లై చేస్తే 630, 4తో మల్టిప్లై చేస్తే 840, 5తో మల్టిప్లై చేస్తే ఇది 1000కి మించిపోతుంది. 5తో మల్టిప్లై చేస్తే 0, 5, 2 10. మనకు కావాల్సింది 250కి 1000కి మధ్యలోనే కదా. 250కి 1000కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 3 to 60 ఆర్ ఆడ్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5? 3 నుంచి 60 వరకు 5చే భాగించబడే బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. సో 3 నుంచి 60కి మధ్యలో అని అనలేదు, 3 నుంచి 60 వరకు అంటే 60 కూడా తీసుకోవాలి. సో 3 నుంచి 60 వరకు ఏ నెంబర్స్ 5చే భాగించబడే బేసి సంఖ్యలు కావాలి. ఫస్ట్ 5, 10 అది సరి సంఖ్య 15, తర్వాత 20 సరి సంఖ్య 25, 30 సరి సంఖ్య 35, 40 సరి సంఖ్య 45, 50 సరి సంఖ్య 55, 60 కూడా సరి సంఖ్య. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 300 and 1000 ఆర్ డివిజిబుల్ బై 7? 300 మరియు 1000కి మధ్య 7 ద్వారా పూర్తిగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోమన్నారు. ఫస్ట్ 300 తర్వాత 7తో డివైడ్ అయ్యే నెంబర్ చూడండి, 7తో భాగించండి. 7 4 28, ఇంకా 2 ఉంది, 7 2 14, 6 మిగిలింది. 6 తీసేయండి, లేకపోతే 1 యాడ్ చేయండి. అంటే 7తో భాగించబడే ఫస్ట్ నెంబర్ ఎంత 301. 4 28, 2 ఓకే. తర్వాత 1000కి ముందు 7తో భాగించబడే నెంబర్ చూడండి. 7 1 7, 3, 7 4 28, 7 2 14. సో 6 తీసేస్తే అది ఎగ్జాక్ట్గా 7తో డివైడ్ అవుతుంది. అంటే ఎంత 994. 7 1 7, 2, 4 28. సో ఈ నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది. దీని డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్
మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. లాస్ట్ టర్మ్ ఎంత 994 మైనస్ ఫస్ట్ టర్మ్ ఎంత 301 బై కామన్ డిఫరెన్స్ అంటే వీటి యొక్క మల్టిపుల్స్ కావాలి 7 మల్టిపుల్స్ 7 ప్లస్ 1. 4లోంచి 1 పోతే 3, 9లోంచి 0 పోతే 9, 9లోంచి 3 పోతే 6 బై 7 ప్లస్ 1. 7తో క్యాన్సిల్ చేస్తే 7 9 63 మళ్ళీ 7 9 63 99 ప్లస్ 1 ఎంత 100. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదు దీన్ని డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఎలా చేయాలంటే చూడండి. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే 300ని 7తో డివైడ్ చేయండి. ఎన్నిసార్లు పోతుందో చూడండి. 7 4 28 ఇంకా 20 మిగిలింది. 7 14. ఆ పాయింట్ మనకు అవసరం లేదు. ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో చూడండి. తర్వాత 1000 బై 7 7 1 7 30 7 4 28 మళ్ళీ 20 7 14. సో డైరెక్ట్గా ఏం చేస్తారు ఈ 142 మైనస్ 42 ఎంత అవుతుంది 142 మైనస్ 42 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి ఫార్ములా అవసరం లేదు. జనరల్ ప్రాసెస్ ఇది అంటే షార్ట్ ట్రిక్ ప్రాసెస్ అనేది ఇది అవుతుంది. చూశారు కదా. సో ఈ వీడియోస్లో నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ అన్ని క్వశ్చన్స్ రైల్వేలో తీసుకున్నాను. ఎన్టీపీసీలో, గ్రూప్ డిలో, ఆర్పిఎఫ్లో, ఆర్ఆర్బి జేఈలో ఈ సిరీస్ కానీ మీరు ఫాలో అయితే అప్కమింగ్ వచ్చే రైల్వేలో ఏ నోటిఫికేషన్ పడినా సరే ఈ సిద్ధం సిరీస్ అనేది మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో ఈ సిరీస్ ఇలాగే ఫాలో అవ్వండి, ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మన వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనం అప్డేటెడ్ కంటెంట్తో ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ అందరూ చేస్తారు కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయితేనే మన జాబ్లో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.